ముందుగా కొద్దిగా అపోహలో ఉన్నట్టున్నారు మిత్రులు. మేము డీలిమిటేషన్ ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తలేదు, అదే విధంగా మహిళా బిల్లును వ్యతిరేకించలేదు. మహిళా బిల్లుకి సంబంధించినట్టు ఏదంటే దాని ప్రాసెస్ అయిపోయింది, అది ప్రాసెస్ అయిపోయి అది పాస్ అయి ఉన్నది బిల్లు. దానికి ఇప్పుడు మళ్ళా కొత్తగా భాష్యం చెప్పాల్సిన అక్కర్లేదు, ఆల్రెడీ పాస్ అయి ఉంది. దాంట్లో అందరు అడుగుతున్నటువంటిది, మేము కూడా అడుగుతున్నటువంటిది ఏంటంటే సబ్ కోటా ఉండాలి, సబ్ రిజర్వేషన్ ఉండాలనేది ఒకటి. అది కాంగ్రెస్ పార్టీతో సహా మిగతా పక్షాలు కూడా అడుగుతున్నాయి. ఈవెన్ భారతీయ జనతా పార్టీ మిత్రులు కూడా చాలా మంది ఓబీసీ వాళ్ళు, ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు అడుగుతున్నారు, కానీ వాళ్ళు బయటకు చెప్పరు. మేము చెప్తున్నాం మా పార్టీగా. ఇంకా డీలిమిటేషన్ కి సంబంధించినటువంటి దాంట్లో 50% అవకాశం అనుకున్నాం, కానీ దానికి 2011 జనాభాను లింక్ చేస్తే ప్రాబ్లం వచ్చి ఈ మాట కూడా వాళ్ళు చెప్పినారు కాబట్టి దాన్ని అబ్జెక్ట్ చేసినాం. సో ఇది క్లియర్. మేమేమో డీలిమిటేషన్ అండ్ ద ఉమెన్ రిజర్వేషన్ బిల్లుకు మా సమయంలో కూడా, మన్మోహన్ సింగ్ గారి సమయంలో, వాజ్పేయి గారు అందరి సమయాలలో అది ప్రయత్నం జరిగింది, ఇవాళ వచ్చేసింది, అది అయిపోయింది. దాంట్లో మాకు సపోర్ట్ అడుగుతున్నాం. ఇంకా రెండో విషయం, శరతన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి హైబ్రిడ్ సిస్టమ్ ఏదైతున్నదో ఇట్ ఈస్ నాట్ ద కాంగ్రెస్ ప్రపోజ్డ్ ప్రాసెస్ కాదది. ఆయనకు ఆయన వ్యక్తిగతంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన స్థాయిలో ఆయన ఒక ప్రపోజల్ చేసినారు. ఈ దేశంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ రాజ్యం ఉన్నది. నేను కూడా ఏబిపిఆర్ఎస్ లో పనిచేసిన నోబుల్ థాట్ షుడ్ కమ్ ఫ్రమ్ ద ఆల్ ద కార్నర్స్ ఆఫ్ ద వరల్డ్ అంటాడు వివేకానందుడు. వివేకానందుని ఆదర్శాలనే పునికి పుచ్చుకొని ముందుకు నడుస్తున్నామని చెప్పేటోళ్ళు ఇవాళ వివిధ రకాలైనటువంటి మేధావుల నుంచో, లేకపోతే సంఘాల నుంచో, సంస్థల నుంచో, లేకపోతే రాజకీయ పక్షాల నుంచో వచ్చేటువంటి ఏదైతే ఆలోచనలను ఎందుకు క్రోడీకరించడానికి వెనుకాడుతున్నారు, ఎందుకు ఒక సమిష్టి నిర్ణయానికి, సమిష్టి సమగ్రమైనటువంటి చర్చకు వెనుకాడుతున్నారు? ఆ చర్చనే చేయమంటున్నాం తప్పితే ఇది ఆపేసి ఇంకా పోస్ట్ పోన్ చేసి ఆగండి అని ఆలోచించడం లేదు. మేము సమగ్రమైనటువంటి సమిష్టి చర్చకు మేము డిమాండ్ చేస్తున్నాము. లేదు ఆ డిమాండ్ అంటే కోపం వస్తుంది భారతీయ జనతా పార్టీ, కాబట్టి చేతులెత్తి నమస్కారం చెప్తున్నాం. ఈ దేశ పౌరుడిగా, ఈ తెలంగాణ బిడ్డగా ఊకుకి తెలంగాణను అవమానపరచొద్దు అనేది కూడా మేము అప్పీల్ చేస్తున్నాము. భారతీయ జనతా పార్టీ లేదా కేంద్ర ప్రభుత్వానికి అప్పీల్ చేస్తున్నాము. ఈ సమగ్రమైనటువంటి చర్చ నిపుణులతోటి, పక్షాలతోటి, వివిధ సమస్యలతోటి ఒక సమగ్ర చర్చ చేయాలని మేము ఆహ్వానిస్తున్నాం. రెండోది ఏంటంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పెద్ద మిత్రులు చాలా మంది తెలంగాణ పుక్కడికి వచ్చిందని కొట్లాడి తెచ్చుకున్నాం. మాట్లాడేటువంటి బిడ్డలు, కొడుకులు అందరు కూడా కొద్దిగా ఆలోచించుకొని మాట్లాడలే. కర్ణాటకలో ఉన్నవాడు ఒకడు, లేకపోతే గుజరాత్ సంబంధించిన ఒకడు, ఇంకోడొకడు తెలంగాణ కోసం వందల మంది బిడ్డల ప్రాంతాలు తెచ్చి కొట్టుకున్నాం. ఆ తెలంగాణ విభజనను ఇది తప్పుందని, అది తప్పుందని నోటికొచ్చినప్పుడు గడుకోడు మాట్లాడడం అనేటువంటిది కరెక్ట్ కాదు. పార్టీ వాడైనా సరిదిద్దుకోకుంటే మాత్రం డెఫినెట్ గా ఈ తెలంగాణ నుంచి గుణపాఠం నేర్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. తెలంగాణ పోరాట స్ఫూర్తిని గాని, తెలంగాణ సాధించుకున్న విధానాన్ని గాని విమర్శించేటువంటి యొక్క పన్నాగాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం.